వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇదైతే నా డే 2 వీడియో. నిన్న డే 1లో నా ఫేవరెట్ ప్లేస్ ఒకటి చూపించా కదా, అలానే డే 2లో హైదరాబాద్లో మేము ఎక్కడికి ఎక్స్ప్లోర్ చేసామనేది ఈ వీడియోలో అయితే చూపిస్తా. సో ఈ వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఫస్ట్ అయితే మేము ఒక మాల్కి వచ్చాము, లైక్ పంజాగుట్ట దగ్గర. వైజాగ్లో జూడియో ఉంటుంది, బట్ కలెక్షన్ కొంచెం తక్కువగా ఉంటుంది. హైదరాబాద్లో అయితే కొంచెం కలెక్షన్ ఎక్కువ ఉంటుందని నేనైతే వాళ్ళని ఇక్కడ జూడియో దగ్గరికి అయితే తీసుకొచ్చేసా. అలా ఫస్ట్ అయితే మేము షాపింగ్కి వెళ్ళాం. ఇంకా వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు, నాకైతే ఆకలేస్తుంది ఫుల్. సో ఇంకా నేనైతే కిందకు వచ్చేసి కేఎఫ్సీ అయితే తినడానికి వచ్చా. అక్కడైతే ఇంతకు ముందు అంటే కౌంటర్కి వెళ్ళి తీసుకున్నాను, నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, అక్కడ స్క్రీనింగ్లో చేయడం. సో ఇంకా అక్కడికి వెళ్ళి నేనైతే ఆర్డర్ చేసుకొని నా ఫేవరెట్ అయిన కేఎఫ్సీని అయితే స్టార్ట్ చేశాను నేను. నా ఫ్రెండ్స్ అయితే పైన ఉన్నారు, నాకు ఇంకా ఆకలేస్తుంది, నేను ఇంకా కిందకు వచ్చి కేఎఫ్సీ అయితే లాగించేసా. ఇంకా దాని తర్వాత వాళ్ళ షాపింగ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిందనమాట. ఆఫ్టర్నూన్ అయిన తర్వాత మన హైదరాబాద్లో ఫేమస్ బిర్యానీ కాబట్టి షాగోష్కి అయితే వెళ్ళాం మేము. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ అయితే చార్మినార్. సో ఇంకా చార్మినార్ దగ్గరలో ఉంటుందని చెప్పి మేమైతే షాగోష్కి వెళ్ళాం. అక్కడ బిర్యానీ నేను చాలాసార్లు టేస్ట్ చేసా, బాగుంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసాం. నేను ఎప్పుడు బిర్యానీ తినే ముందు ఫస్ట్ అయితే సూప్ తీసుకుంటా. బిర్యానీ అనే కాదు, వెజ్ రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఫస్ట్ అయితే నేను సూప్తో స్టార్ట్ చేసా. సో ఇంకా అలా సూప్ అయితే తీసుకున్నాం. సూప్ తీసుకొని ఇంకా వైజాగ్లో జరిగే గాసిప్స్ అన్నీ మాట్లాడుకొని నా లంచ్ని అయితే స్టార్ట్ చేశాను నేను. అక్కడ బిర్యానీ కూడా చాలా బాగుంది, స్పైసీ అండ్ ఫ్లేవర్ఫుల్ ఉంది. సో ఇంకా అట్లా మాట్లాడుకుంటూ మా బిర్యానీ తినేసి లంచ్ని అయితే కంప్లీట్ చేసాం మేము అక్కడ. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, చార్మినార్ ఆర్ ఇంకెక్కడికైనా ట్యాంక్ బండా అని చెప్పి ప్లాన్ వేసుకుంటున్నాం. సో వాళ్ళు ఆల్రెడీ డ్రెస్సెస్ అయితే షాపింగ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొన్ని బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ షాపింగ్ చేద్దామన్నారు, లో బడ్జెట్లో కావాలని చెప్పి. ఇంకా మేము చార్మినార్ అయితే వెళ్ళాం మేము. ఇంకా చార్మినార్ వెళ్ళి ఇంకా వాళ్ళకి కావాల్సిన స్ట్రీట్ షాపింగ్ అయితే చేసాం. చార్మినార్లో అరౌండ్ 3-4 అవర్స్ టైం పట్టింది. అండ్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నైట్ వెళ్ళిపోతుంది, సో అందుకని ఇంకా షాపింగ్ అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసాం. సో ఇంకా అలా షాపింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. ఈలోపు ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది, ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఇంకా మా డే 3 అయితే ప్లాన్ చేసుకుంటున్నాం. ఈలోపు నాకైతే ఒక హ్యాండ్ బ్యాగ్ నచ్చింది చార్మినార్లో. దానికోసం మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళి ఆ బ్యాగ్ అయితే తీసుకున్నాం, లైక్ ఫోన్ హోల్డర్ లాగా. అండ్ నాకు అక్కడ ఒక జ్యువెలరీ కూడా నచ్చింది, రీజనబుల్ ప్రైస్ ఉంది. సో ఆ జ్యువెలరీ తీసుకొని ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. నాకు హైదరాబాద్లో అది ఇంకొక ఫేవరెట్ ప్లేస్, యమ్ ట్రీ. మేము ఎప్పుడైనా అక్కడికే వెళ్తాం డిన్నర్ కోసం. సో ఇంకా అక్కడికి వెళ్ళి డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం. ఫైనల్లీ మా డే 2 అయితే ఇలా కంప్లీట్ చేసాం. అండ్ వెయిట్ ఫర్ డే 3. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.